నమస్కారం ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటే బోలెడంత కొత్తదనాన్ని మన కోసం తీసుకొస్తూ ఉంటుంది. మరి ఉగాది పండుగ కన్నా ముందే ఒక సినిమా ఒక కొత్త ట్రెండ్ని తీసుకొచ్చింది, ఒక కొత్త గాలిని మన వైపు తీసుకొచ్చింది. ఒక మాటలో చెప్పాలి అంటే ఊపిరి హాయిగా ఆడుతోంది. సో ఊపిరి టీమ్ నాగార్జున గారు, వంశీ గారు, వారితో పాటు జనరలీ వారి సినిమాల్లోకో లేకపోతే ఆడియో రిలీజ్ కార్యక్రమాల్లో మాత్రమే మనకి మాట్లాడుతూ వినిపించే కనిపించే రాఘవేంద్రరావు గారు ఈరోజు ఒక ప్రేక్షకుడిగా మనతో ముచ్చట్లు చెప్పడానికి వచ్చారు ఊపిరి సినిమా గురించి. సార్ వెల్కమ్. శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. వంశీ గారు మీరు కూడా చెప్పేయండి. ప్రేక్షకులందరికీ దుర్ముఖి నవ సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండి. ఇద్దరు చెరో హ్యాట్రిక్ కొట్టారు. నాగార్జున గారు మనం సోగ్గాడే చిన్న నాయన, ఊపిరి ఆల్ డిఫరెంట్ 4 ఎంఈకే. మన షో గురించి నేను ఎంఈకే 2 ఎంఈకే. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. అండ్ ఊపిరి సినిమా ఒక కొత్త ట్రెండ్ని తీసుకొచ్చింది. వంశీ గారు అసలు సార్ నాకు తెలుసు మీరు నన్ను ఎక్కువగా మాట్లాడుతున్నారని. ఇవాళ మనం ఈ షోలో అన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ముందు అది ప్రామిస్ చేయండి. ప్రామిస్. నేను మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఎప్పుడు నిజాలే మళ్ళీ ఈ ఫోన్ నీకు ఇస్తున్నాను. ఇది ఈ 3 చీటీలు ఇస్తాను. ఈ 3 చీటీలు దానికి అందబెట్టు. షో ఎండ్లో చెబుదాం. ఊపిరి ఈజ్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటారు. నిజాలు మాట్లాడుకోవాలనుకున్నాం కాబట్టి నా దృష్టిలో 4 హీరోలు ఇందులో. ఫస్ట్ వంశీ హీరో. వంశీ తీసుకొచ్చిన కథను ఒప్పుకున్న పివి హీరో. దాన్ని ఓకే చేసిన నాగార్జున ఒక హీరో. తర్వాత కార్తీ తెలుగు సినిమాలో ఈ వేషం ఇద్దరున్నా కూడా నేను పర్వాలేదు అని చెప్పి ఒప్పుకోవడం. 4 హీరోలు నా లెక్క ప్రకారం. వంశీని ఒకటి అడగాలనుకుంటున్నాను. అనుకున్నాను సార్, మీరు ఇందాకే ప్రిపేర్ అయ్యి వచ్చారు. నీ పర్మిషన్తోనే. ఓకే సార్. ఒక హీరోని నాగార్జున్ని సినిమా అంతా వీల్ చైర్లో కూర్చోబెట్టి నేను తీయగలను అనేది ఎలా ఆలోచించావు? అది పివి అసలు ఎలా ఒప్పుకున్నాడు? నా దగ్గరగా నువ్వు ఆ కథ తెచ్చుంటే, ఏమంటే మీరు అప్పుడప్పుడు సినిమాలు కూడా తీస్తున్నారు కదా, బయట డైరెక్టర్తో చేస్తున్నారు కదా, నాకు తెచ్చుంటే నాగార్జున దగ్గరికి వెళ్తే కొడతాడే. అలాగే వచ్చారండి దగ్గరికి వచ్చినప్పుడు. నిజం చెప్పాలంటే గురుగారు, నిజంగా ఆ భయంతోనే వెళ్ళాం. అంటే ఎప్పుడైనా ఒక డెస్టినీ అనే దాంట్లో నేను చాలా నమ్ముతాను గురుగారు. అంటే ఈ సినిమా నేను ఆ ఫ్రెంచ్ మాతృక ఇంటచబుల్స్ చూసి ఎక్కడో నాతోని ఉండిపోవడం, నేను ఈ సినిమా చేయాలనుకోవడం. దీనికి 2 years బ్యాకే నాగార్జున గారు ఈ సినిమా చూసి అమలా గారితో ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు కదా అని ఆయన అనుకోవడం. సో అనుకోకుండా నేను ఆ క్యారెక్టర్ నాగార్జున గారు అయితేనే బాగుంటుంది అనుకోని నేను అనుకోవడం. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా భయంతోనే వెళ్ళాను గురుగారు. అంటే మీరు సినిమా మొత్తం వీల్ చైర్లో కూర్చోవాలని నాకు ఎలా చెప్పాలి, అసలు ఏమని చెప్పాలి? సో బేసిక్గా మెల్లిగా అలా తీసి, సార్ ఒక ఫ్రెంచ్ సినిమా నుంచి అడాప్ట్ చేస్తున్నాం, బేసిక్ అడాప్టేషన్, వి జస్ట్ టేకింగ్ ద సోల్, సో టోటల్గా అడాప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇలా అది నాకెందుకు తెలియదు, ఏది ఆ వీల్ చైర్లో కూర్చున్న క్యారెక్టర్ కదా అన్నారు ఆయన. ఆల్రెడీ చూశాడు కదా. అవును సార్ అన్నాను. అనగానే జస్ట్ చిన్న అడాప్టేషన్లా చెప్పాను గురుగారు. ఫస్ట్ హాఫ్ మటుకు ఇలా వెళ్తున్నామండి అని చెప్పాను. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం నాగార్జున గారిని మీరు అడిగినట్టే ఒక కమర్షియల్ పందాలో వెళ్ళిన డైరెక్టర్గా నాగార్జున గారిని ఎలా వీల్ చైర్లో కూర్చోబెడతాం, సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టాలి, ఆయన లేచి నిలబడాలి, ఆయన ఇలా అయిపోయారని ఒక కథ చెప్పాలి అనే ఫీలింగ్తో ఒక ఫుల్ సెకండ్ హాఫ్ చెప్పిన తర్వాత ఆయన విని, వంశీ నువ్వు ఏ ధైర్యంతోనైతే నా దగ్గరకు వచ్చిన వీల్ చైర్లో కూర్చోమన్నావో నువ్వు అదే ధైర్యంతో సినిమా చేయి. నేను ఏదో దీంట్లో డాన్సులు చేయాలి, ఫైట్లు చేయాలి, లేకపోతే నేను నిలబడాలి, ఇవన్నీ వద్దు, నేను నడిచే అవసరమే లేదు ఈ సినిమాలో. ఆయన ధైర్యం ఇచ్చింది మాత్రం ఆయన్నే గురుగారు. నేను నిజాలు చెప్పాలనుకున్నాం కదా. నేనైతే మనస్ఫూర్తిగా నాగార్జున నన్ను ఎంతో గౌరవిస్తాడు, వాళ్ళ కుటుంబంతో ఎంతో గౌరవిస్తారు. అట్ ది సేమ్ టైం అద్భుతమైన క్యారెక్టర్ వేయాలి, నాగార్జున నాగేశ్వర్లాగా గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలని నా పర్సనల్గా కూడా లైకింగ్. కానీ
ఈ సెట్కి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా తీస్తున్నా అన్నప్పుడు మటు నేను మటు చాలా భయపడ్డాను. అంటేనే ఉండేవారు ఎప్పుడు. నాకు చాలా భయం వేస్తుంది చాలాసార్లు. ఏమైపోతాడు, క్యారెక్టర్ బాగున్నంత మాత్రాన వంశీ బాగా తీసాడని తెలుసు నాకు అంత ముందు. అయినా కూడా కొత్త డైరెక్టర్స్ వాళ్ళ ఆవేశం ఏదో ఉంటుంది, ఈ ఆవేశంతో ఏదో చేస్తానంటారు. ఎట్లా అని చూచాయగా బాబు నాకు ఎందుకో అన్లెస్ ఏదో ఉంటే తప్ప అన్నట్టు చెప్పలేక చెప్తున్నాను. రియల్ ఇందాక హీరో అని ఎందుకన్నానంటే బహుశా సినిమా చూసిన తర్వాత అనిపించింది వంశీ అసలు చెప్పింది వీల్ చైర్లో ఉన్నాడా లేదా అని అంటం కన్నా ఆ చెప్పిన సీన్స్ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ ఒక్కో షాట్ కూడా కళ్ళకు కనపడినట్టు చెప్పుండాలి. అలా చెప్పుండక బట్టే డెఫినెట్గా ఉప్పుని ఉండాలి. లేకపోతే మటుకు మీరు వీల్ చైర్లో ఉంటారండి, ఒకతను సపోర్ట్గా వస్తాడండి అంటే మటుకు డెఫినెట్గా ఐ థింక్ నీ మైండ్లో టోటల్ పిక్చర్ ఉండుండాలి వంశీ. అది గ్రాస్ప్ చేసే కెపాసిటీ తను నాగార్జున ఏంటంటే నేను ఒక మన్మధుడిని, నేను ఒక ఇంకా నన్ను సోగ్గాడిలాగా చూస్తున్నారు అనేది మైండ్లోంచి తీసేసి ఈ హాజ్ సీన్ ది విజన్. ఆ క్యారెక్టర్ని కానీ ఆ క్యారెక్టర్ లుక్స్ ఎలా ఇవ్వాలి, ఒట్టి లుక్స్తో చేయొచ్చు, సీన్ పండితే చాలు, దానికి ఆర్టిస్ట్ అవసరం లేదు, సీన్ పండాలి, ఇన్ని ఆలోచించి డెఫినెట్గా ఒప్పుకుంటాడు. సినిమా చూసిన తర్వాత అనిపించింది ఎందుకు నాకు ముందు అంత భయం వేస్తుంది, ఎందుకు ఇతను లైక్ చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ వంశీ, నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అసలు ఇది ఆలోచించిన విధానం కానీ, అందుకు మంచి సినిమాలు రావు అని అంటారు సుమ. ఒక డైరెక్టర్ మీద నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మిగతా ఆర్టిస్టులు సంగతి కాదు, ఒక డైరెక్టర్ మీద పూర్తి నమ్మకం పెట్టుకుంటే 100% మన డైరెక్టర్స్ అద్భుతమైన సినిమాలు తీయగలరు. అందులో కొత్తగా వచ్చే జనరేషన్ మటుకు దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ఫ్రెష్ ఐడియాస్, న్యూ ఐడియాస్. అలాంటి డైరెక్టర్స్కి ఇలాంటి హీరోస్ ఉంటేనే ఇలాంటి సినిమా బయటకు వస్తుంది. మళ్ళీ అలాంటి ప్రొడ్యూస్ ఉండాలి. అందుకనే ఈ నలుగురిని హీరోలుగా అభివర్ణించాను. దీని మీద అబ్సల్యూట్లీ ట్రూ సార్. మేము నాగార్జున గారి విషయంలో మాత్రం మీరు ఏదైతే చెప్పారో వి ఆల్ యాక్సెప్టెడ్ యూనివర్సలీ. ఎందుకంటే ఆయన ఒక పక్కన యాంకరింగ్ చేస్తూ ఉన్నారు, ఇంకో పక్కన సొగ్గాడే లాంటి క్యారెక్టర్ చేస్తున్నారు, ఊపిరి లాంటివి చేస్తున్నారు. మాకు తెలిసి వారి ఇంట్లో ఒక చిన్న ల్యాబ్ ఉంది, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇట్ హస్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్. అన్నమయ్య చేస్తున్నారు, శ్రీరామ్ చేస్తున్నారు, అందరూ యాక్సెప్ట్ చేసేలాగా చేస్తున్నారు. సో నాగేశ్వరరావు గారు నెవర్ బిలీవ్ దీస్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్. కమర్షియల్ సినిమాల కమర్షియల్ యాంగిల్స్ లేకపోతే చేయను నేను. ఆల్వేస్ ఏ సినిమాలైనా దీంట్లో కూడా అదే లాట్ ఆఫ్ కమర్షియల్ బిట్స్ ఇన్ ద ఫిల్మ్. హోల్ కార్తీస్ క్యారెక్టర్ ఇన్ తమన్నాస్ అండ్ ప్రకాష్ రాజ్ గ్రేట్ కదా బాబు. ఏంటంటే ఐడియా కానీ క్యారెక్టర్స్ కానీ అందులో ఉన్న సోల్, ప్రతి క్యారెక్టర్లో ఉన్న సోల్ అద్భుతం, బ్యూటిఫుల్. ఇది చూడబట్టే నాకు డెఫినెట్గా ఏమాత్రం నువ్వు ఆ విజన్ చూడబట్టే నేను అన్నమయ్య కథ చెప్పించినప్పుడు కూడా భారతితో బాబు నేను పక్క రూమ్లో ఉంటాను, నువ్వు ఒకసారి విను అన్నాను. గ్యారంటీగా నేను అనుకునే సేఫ్టీ ఎందుకు వచ్చింది కూడా అని చెప్పేసి గ్యారంటీగా నీకు అవార్డు మట్టుకు వస్తుంది, అవార్డు మట్టుకు వస్తుంది, ఆ యాంగిల్లో విను అని చెప్పి పక్క రూమ్లోకి వెళ్ళిపోయాను నేను. ఆ గంట కథ చెప్పిన తర్వాత బయటకు వచ్చిన కళ్ళు ఎర్రబడిపోయాను అనమాట. ఇది అవార్డు ఏంటంటే దీనికి నేషనల్ అవార్డు వస్తుంది, డబ్బులు వస్తాయి అన్నది. అంటే ఒక హీరో తన యాంగిల్లో కాకుండా టోటాలిటీగా చూడటం. నేను అందుకనే నిజాలు ఒప్పుకుంటున్నా కదా, ముందు నాకు భయం వేస్తుంది, ఆ తర్వాత చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే అంటే ఎవరి సినిమా అయినా బాగుండాలని అనుకుంటాం. పర్టికులర్గా వంశీ సచ్ ఏ వండర్ఫుల్ వ్యక్తి, డైరెక్టర్గా చాలామంది మంచి. పర్టికులర్ ఈ సినిమాలో ఎవ్రీ వంశీ చెప్తున్నాను, డీటెయిల్స్ వర్క్ చేసిన డీటెయిల్స్ కానీ ఒక షార్ట్ అమ్మలో ఫోన్ చేసి చెప్పాను బాబు, చెప్పింది డైరెక్షన్ స్కూల్లో చూపించండి, ఒక ఇంపాసిబుల్ క్యారెక్టరైజేషన్స్ కానీ ఇంపాసిబుల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎంత క్యాల్కులేటివ్గా ఉండాలి షార్ట్ అనేది, ఆర్టిస్టులను ఎంతవరకు చేయించాలి, మెలోడ్రామా చేయొచ్చు, బోనంత మెలోడ్రామా చేయొచ్చు. అండ్ తర్వాత నాకు పోస్టర్స్ చూసిన తర్వాత నాగార్జున నవ్వు, నేను అదే అనండి, నవ్వుతో కొడతా అన్నది. అంటే సాధారణంగా మాట్లాడేటప్పుడు నేను ఇలా కదిపేస్తూ ఉంటాను. చాలా కష్టం సుమా.
అదే వెరీ డిఫికల్ట్. నేను కూడా ఎక్కువ హ్యాండ్స్ యూజ్ చేస్తాను, బాడీ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేస్తాను. చాలా కష్టమైంది. కాళ్ళు ఊపుతా ఉంటాను, అన్ని వాళ్ళు పట్టేసుకుని. కష్టమైంది, చాలా డిప్రెసింగ్ ఆల్సో. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టాం సార్. అంటే కొన్ని షార్ట్స్ అయితే ఎలా ఉండేవంటే మొత్తం చేసేసి అంత అయిపోయాక నేను ఓకే అన్నాక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ ఒక వేలు కదిలేదు సార్ అనేవాడు. ఇలా కదలేదు. సో అతని పని అదే, అంతే ఇక హీ హ్యాస్ టు, అంతే. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ మనం గట్టిగా ఓపెన్గా నవ్వినప్పుడు బాడీ అంతా షేక్ అవుతుంది, టూ మచ్ షేక్ అవుతుంది, షోల్డర్ షేక్ అవుతున్నాయి, అవ్వకూడదు. అండ్ తెలుగు అండ్ తమిళ్ మళ్ళీ ఆల్సో అది చెప్పబోతున్నాను. అది కొన్ని టేక్లో 20, 21, 22 టేక్స్ కూడా అయినాయి. ఏంటి యాక్టింగ్ మర్చిపోయావా, అందరూ చూస్తున్నారు. ఫస్ట్ టైం కాన్షియస్ కూడా అయ్యాను చాలా రోజుల తర్వాత. మధ్యలో ఎప్పుడైనా ఒకసారి మీకు డైలాగ్ అని చెప్పాలనిపించింది అసలు? అండ్ కార్తీ క్యారెక్టరైజేషన్ కూడానండి, దాన్ని ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ని చాలా నార్మల్గా చూడడం. ఏంటన్నయ్య నువ్వు చాలా నీ కాళ్ళు చేతులేగా పనిచేయండి, మనసు బాగానే ఉందిగా అంటాడు. చాలా స్పెషాలిటీ క్యారెక్టర్ అది. చాలా అద్భుతమైన డైలాగ్. చాలా చోట్ల టీఆర్ జర్కర్ నువ్వు చెప్తా ఉంటే అంత ఏముంటుంది సినిమాలో. పర్టికులర్గా ఒక డైలాగ్ ఉంది, మనిషి వెళ్ళిన చోటకల్లా మసాలకు, అటువంటిది ఏ సీన్కి ఏ డైలాగ్ ఎంతవరకు ఉండాలో. కానీ మీరు మనిషి వెళ్ళి మనసు కూడా వెళ్ళేలా చేశారు ఊపిరి సినిమాకి. మేము కంప్లీట్లీ ప్రెజెంట్గా ఉన్నాం అక్కడ. అండ్ కామెడీ కూడా వేరే క్యారెక్టర్స్ని పెట్టి కామెడీ చేయకుండా దాని ఉండే క్యారెక్టర్స్ ద్వారానే సిచ్యువేషనల్ కామెడీ. ఈయన వేడి నీళ్లు పోసేయడం కాళ్ళ మీద, చూడు అసలు దాన్ని మీరు కూడా లైటర్ వేలో తీసుకోవడం మీ క్యారెక్టర్ ఆడుకుంటున్నావా. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ ఫుల్ మీల్ అంటారు కదా, అలాంటి ఒక అందమైన సినిమా ఈ మధ్యకాలంలో చూసాను. గడ్డం గీసినప్పుడు రకరకాల గడ్డాలు పెట్టడం, హిందీ చైనీస్ సినిమాలో విలన్ లాగా ఉన్నారు. ఏంటండి అది మజ్నులా తయారయ్యారు. ఇప్పుడు చూడండి, ఒక క్యాప్ పెట్టేస్తే క్విక్ అండ్ మురుగన్ చైనీస్ సినిమాలో విలన్లా ఉన్నారన్నయ్య. ఇప్పుడు చూడండి, మన్మధుడిలా ఉన్నారు. మీరు గడ్డం పెంచేస్తే స్టేట్లో అమ్మాయిలు ఏమైపోవాలని. సుమా డైరెక్షన్ ఎప్పుడైనా చేయాల్సి వస్తుందో ఫస్ట్లోనే ఆడియన్స్ని నీతో పాటు నువ్వేం చెత్త చెప్పినా కూడా ఆడియన్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యేటట్టు చేస్తే ఇక నువ్వు ఏం చెప్పినా వింటాను రెడీగా ఉంటారు. ఏదో ఈ సీన్ ఫస్ట్ సీన్ ఇది, సెకండ్ సీన్ ఇది, థర్డ్ సీన్ ఇది అని తీయకుండా ఫస్ట్ సీన్లోనో రెండో సీన్లోనో టోటల్గా ఇది హుక్ చేయటం అనేది సక్సెస్కి మంత్రం. అది అసలు కార్తీ అనే క్యారెక్టర్ని, అట్లాంటి క్యారెక్టర్ దీనికి ఒప్పుకోవటం, అతని బిహేవియర్ గురించి తమన్నా కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అట్లా మాట్లాడుతూ ఉంటే లేదు అతన్ని పిలవండి, లాక్ చేశాడు. ఇక అక్కడి నుంచి ఇక ఏదో ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. అది కనుక కాకుండా ఒక ఇంటర్వ్యూ తమన్నాకి వాడి మధ్య పెట్టి ఏం మాట్లాడుతున్నా, నువ్వు నా మొహం చూసి మాట్లాడు, ఎక్కడ చూసి మాట్లాడుతున్నావు, ఇటువంటి సీన్లు ఏ పెట్టచ్చు. అంటే ఇండైరెక్ట్గా అటువంటివి కూడా ఉన్నాయి కదండి. ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? డబ్బు, మానవత్వం, సేవ. బయట ఇల్లు చూసి సగం ఫిక్స్ అయ్యా, మిగతా సగం నిన్ను చూసి ఫిక్స్ అయ్యా. ఇదే నీ రూమ్? ఇది నా రూమ్. ఈ ప్రపంచంలో నీకు తప్ప వీడి అవసరం ఎవ్వడికి ఉండదు. మంచి సినిమా తీయటం వేరు, మంచి కథ తీయటం వేరు. అది కమర్షియల్గా అందరూ నవ్వుతూ ఎంటర్టైనింగ్గా చూడటం వేరు. మంచి కథనే ఎంటర్టైనింగ్గా చెప్పబట్టి ఎంత హిట్ అయింది. ఒకటి మంచి కథ తీస్తే కొంత హిట్ అవుతుంది. ఎంత పెద్ద హిట్ అవ్వాలంటే దేర్ ఇస్ అందరికీ చూస్తున్న సేపు ఒకటే మూడ్ కాకుండా థియేటర్లో లాఫ్టర్స్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దీనికి ఆ రెండు లేకపోతే ప్రమాదం. ఈ సినిమాకి రెండు కనిపెట్టాను నేను. నువ్వేం కనిపెట్టావు? నేను కనిపెట్టింది కనెక్టే సార్. అంతే. అంటే మంచి సినిమా డెఫినెట్గా చూసేవాళ్ళు ఎంత ఎరగబడి చూడటానికి. ఒకటి ఆ పెయింటింగ్ సినిమా, నెక్స్ట్ అమ్మాయిని స్టిల్ తీయడానికి ట్రై చేస్తాడు సార్. అందులో తప్పులేదు కదా సార్, పాప మాత్రం కాదు. అదే నేను తప్పులేదని అన్నా.
నా కోరికలేని చెప్పట్లేదు నేను. మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్స్పెక్ట్ చేస్తే కోరికలేని చెప్పట్లేదు. మేమేం చెప్పలేదు సార్. నేను లిఫ్ట్లో దిగి వస్తామంటే 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా ఆయన కొడుకో అల్లుడో 3 జనరేషన్స్ 4 జనరేషన్స్ ఉన్నారు లిఫ్ట్లో. అందరూ ఉన్నారు. ఉండి ఏం బాగుందండి అని అడిగాను నేను. డ్యూయట్లు అవి లేవు కదండి, మామూలు సినిమాల్లాగా లేదు కదా అంటే కరెక్ట్గా ఇక్కడ వాళ్ళిద్దరికి వాళ్ళు ఒక హ్యూమన్ వాల్యూ చూసి వాళ్ళకి చూసిన తర్వాత ఇష్టపడిన తర్వాత పెట్టిన డ్యూయట్ లాగానే ఉంది తప్ప అది స్టెప్పుల కోసం పెట్టిన డ్యూయట్ లాగా లేదు. మొన్న విజయవాడలో అంటండి ఒక జడ్జి గారు, ఆయన హీ హాజ్ ఆర్ఫనేజ్. ఆయన జనరల్గా పిల్లలందరూ సినిమాలకు తీసుకెళ్ళరంట. ఒక 100 గర్ల్స్ ఆల్ 10 years 9 years 100 మందిని తీసుకొచ్చాడంట జడ్జి గారు. బికాస్ దేర్ ఆల్ ఆర్ఫన్స్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. స్టిల్ యూ కెన్ అచీవ్. నాగార్జున గారు మా అందరికన్నా నిజంగా చెప్పాలంటే నాగార్జున గారికి ఎక్కువ నమ్మకం ఉంటుంది సినిమా మీద. అంటే ఆ ఎక్స్పీరియన్స్తోనో మరి ఏంటో కానీ చేస్తున్న క్రమంలోనే ఆయన అసలు వంశీ చాలా బాగా వస్తుంది సినిమా, ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండడం జరిగింది. కానీ సినిమా రిలీజ్ అయిపోయాక గురుగారు చాలామంది ఫోన్ చేసి వాళ్ళ లైఫ్ ఇంపాక్ట్ అయింది ఈ సినిమా వల్ల అని చెప్తూ ఉంటే ఐ థింక్ అంటే ఒక సినిమా వల్ల ఇంత జరుగుద్దా, ఇంత మనం చేయొచ్చా అంటే ఇట్స్ రియలీ అ బ్లెస్సింగ్ అనే ఫీలింగ్ గురుగారు. అంటే ఎంతో మంది ఫోన్లు చేసి మా లైఫ్ ఇలా రిఫ్లెక్ట్ ఆనందం రాదు. బతకడానికి డబ్బక్కర్లేదన్నయ్య, ఒక మంచి తోడు ఉంటే చాలు, బతికేయచ్చు. నాగార్జున గారు కార్తీ వేసిన పెయింటింగ్ ని 2 లక్షలకి పాపం ప్రకాష్ అసలు. బట్ ఆ నమ్మకం చాలా మందిలో బోలెడంత ఉత్సాహాన్ని నింపింది. నాకు ఎన్ని సీన్లు ఉన్నా బాగుంది అనిపించింది. నాకు చాలా లెటర్లు వస్తున్నాయి సుమా, పెయింటింగ్ వేసి పంపుతున్నారు. సార్ అని నేను లెటర్ కాదు కానీ నేను పెయింటింగ్ వేసానండి. కొంటాడనా మీ మీద ధైర్యంతో. నాకు కూడా చిన్నప్పటి నుంచి గోడ కనిపించిన, వైట్ పేపర్ కనిపించిన ఏదో నాలో ఒక ఇది మనకి రాఘవేంద్రరావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పెయింటింగ్ నేను వస్తాను తెలిసేస్తుందేగా. లేదు సార్, నేను నాలో ఉండే ఆర్టిస్ట్ నిద్రలే చేసింది. ఇదేమో నన్ను ఎగతాళి చేయడానికి పెట్టిన యాపిల్. మరి బొడ్డు ఎక్కడ ఉందండి? అది ఎక్కడ పెట్టాలో తెలియక నువ్వేమనుకున్నావు సార్? నేను ఎలాగైనా సరే ఇది అమ్ముడు పోవాలని వేసాను. ఆర్టిస్ట్ మనసులో ఏముందో ఆర్టిస్ట్ చెప్పకూడదు, చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో నాగార్జున గారు ప్లీజ్ ఎంతగా రాఘవేంద్రరావు గారు నేను యాపిల్ ఎంత ఉంటే మార్కెట్లో దానికి 10 times ఇస్తాను. ప్లీజ్ బేగం బజార్లో కూడా రేట్లు ఎక్కువే ఉన్నాయి. కొంచెం మీరు ఆలోచించి, మీరు ఏరోప్లేన్ అన్నారు మరి సముద్రం మునిగిపోతుంది. మరి సముద్రం కొంచెం మీరే ఒక వేలం పాటలో నేను రేపు ట్రై చేస్తాను. రేపు ఇంటికి ఎవరు వస్తున్నారు? అర్థమైంది సార్, ట్రై చేస్తాను. ఒక ఆర్టిస్ట్ మనసుని మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు పెయింటింగ్ వేసావా? అవునన్నయ్య, నేనే వేసా. ఒక్క రంగుతో వేస్తేనే దానికి 20 లక్షలు ఇచ్చారు. దీనిలో ఎన్ని రంగులు వాడాను, కనీసం 2 లక్షలు రావా? అండ్ తమన్నా, కార్తీ ఇద్దరు డబ్బింగ్ వాళ్ళే చెప్పారు. నాగార్జున గారు తమిళ్లో చెప్పారు. అది నేను తమిళ వర్జన్ చూడలేదు, కానీ నాగార్జున గారు తమిళ్లో కూడా చెప్పారు. మంచి పేరు కూడా వచ్చింది. బాగా చెప్పాను. ఇందాక సుమ చెప్పినట్టు అద్భుతంగా సార్. అతను అరవతన మనాడా కాదా అనే ఫీలింగ్. అంటే క్యారెక్టర్తో నువ్వు మాట్లాడించిన మాటలు ఎంత సెన్సిబుల్గా, ఎంత క్యాలిక్యులేటెడ్గా, చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇట్ ఈస్ వెరీ చాలా చేశారండి. ఇందులో ఏ క్యారెక్టర్కి ఒక ఇంట్రడక్షన్ షార్ట్స్ అంటూ ఉండవు. ఎవ్రీథింగ్ ఆ క్యారెక్టర్ ఫ్లూ జనరిక్గానే వస్తూ ఉంటాయి కథలోకి. దేనికి కూడా సెపరేట్ ఇంట్రడక్షన్స్,
అవి ఏమీ ఉండవండి. ఒక ఐఫిల్ టవర్ అక్కడ ఓన్లీ ఒక వండర్లా చూపించకుండా దానికి ఒక కథను పెట్టాం, వెరీ సైన్ టు సీ ద టిప్ ఆఫ్ ద ఐఫిల్ టవర్. అక్కడ నుంచి ఆయన డిజెక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ రీకనెక్షన్ మళ్ళీ ఐఫిల్ టవర్ తోనే అవుద్ది. సో ఆల్ దీస్ డీటెయిల్స్ ఐ థింక్ టుడే ఆర్ పేయింగ్ ఆఫ్ మచ్ యాక్చువల్లీ. నాగార్జున గారికి ప్యారిస్ బాగా కలిసి వస్తుంది. మన్మధుడిలో అవును. సో ఇప్పటి నుంచి ఏ సినిమా ఎలా దిగాలో నేర్పించారు. ఇప్పుడు రాఘవేంద్ర గారు హాతిరామ్ బాబు కూడా ప్యారిస్ లో. రాఘవేంద్రరావు గారు ఏమైనా చేయగలరు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ రాఘవేంద్రరావు గారు. సో ఆ హెల్ప్లెస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన నాగార్జున గారే మళ్ళీ ఆ అమ్మాయి డాన్స్ చేస్తున్నప్పుడు ఆ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ కళ్ళతో క్యారీ 2-3 చోట్ల వాళ్ళ ఫాదర్ ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుంది కదా. 2-3 చోట్ల అన్నం తినిపిస్తున్నప్పుడు ఇట్లా అనేది. అక్కడ మీరు ఒకప్పుడు రొమాంటిక్ అంటే ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా అది నాన్నగారు. మీరు ఒకప్పుడు చాలా రొమాంటిక్ అనుకుంటా. ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా. ఇవి ఎందుకు పెట్టారు ఇక్కడ? ఊరు నాకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ నాగార్జున, కార్తీ, ప్రకాష్ రాజు. వీళ్ళు కాకపోతే ఎవరైతే బాగుంటుందో ఊహించి వేసాను. అది నువ్వు చూసి చదివితే వాళ్ళు కూడా కన్విన్స్ అయితే. ఆరెంజ్ ఎవరండి? నేనా? ప్రకాష్ రాజు. ఇది నాగార్జున గారి పాత్ర. నెక్స్ట్ చూడు కదా, ప్రకాష్ రాజు గారి పాత్ర చూపించాను. ఏం రాశారు? ఎవరు లేదు. ఏది లేదా? ఎవరు? కార్తీ పాత్ర. సో మీకు మీరే సాటి అని వీళ్ళు తప్ప ఇంకెవరు చేయలేరు. పూర్తి న్యాయం చేశారని. థ్యాంక్ యూ గురుగారు, భలే చెప్పారు. అంటే నాకు అనిపించి వీళ్ళకి కరెక్ట్గా సూట్ అయింది, ఇంకెవరికో సూట్ అవ్వదు. ఈ సినిమా ఎత్తుక్కుంటూ వెళ్ళిందండి క్యారెక్టర్స్ని. నేను ఐ కీప్ టెలింగ్ ఈ సినిమా సోల్, దానికి ఒక సోల్ ఉందని. 2 years బ్యాక్ నుంచి దాని సెర్చ్ స్టార్ట్ చేసింది సినిమా. ఈ రోల్కి ఎవరు, ఈ రోల్కి ఎవరు, ఈ రోల్కి ఎవరు అట్లా. ఎందుకంటే ఒకళ్ళు అనుకుంటే ఒకళ్ళు అనుకుని, మేము ఒకళ్ళు అనుకుని, ఆఖరి కెమెరామెన్తో సహా ఇట్లా మ్యూజిక్ అట్లా ఎత్తుక్కుంటూ ఎవ్రీథింగ్. నాగార్జున గారు ఫస్ట్ నుంచి అనేవారు, దిస్ జస్ట్ నాట్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్, బట్ ఇట్స్ అ లైఫ్ చేంజింగ్ ఫిల్మ్ అని మా అందరికి. ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఈజ్ అ లైఫ్ చేంజింగ్. మొదటి నుంచి నా లైఫ్ని చేంజ్ చేసింది. అంటే కొన్ని మర్చిపోలేని క్యారెక్టర్స్ లాగా కొన్ని మర్చిపోలేని సినిమాలు. అంటే తన క్యారెక్టర్ ఒకటే కాదు, హోల్సమ్. కొత్త సంవత్సరంలో ఉగాది సందర్భంగా నిజంగా ఇది ఒక కొత్త సంవత్సరానికి వీళ్ళందరూ కలిసి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. తెలుగు నేను రాఘవేంద్ర గారు లైఫ్ చేంజ్ చేశాను, వంశీ లైఫ్ చేంజ్ చేశాను, అన్నమయ్య ఊపిరి. చాలా మంచి కామెంట్ నాకు. నిజంగా నాకు ఆఫ్ కోర్స్ దే ఆర్ లైఫ్ చేంజింగ్ ఫర్ మీ అంటాను. డైరెక్టర్స్కి దీస్ ఆర్ కంప్లీట్. రాఘవేంద్ర గారు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక అన్నమయ్య తీస్తారు. అవుట్ ఆఫ్ ది లైట్నింగ్ బోల్ట్ లాగా వచ్చింది అది. సడన్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. పీవీపీ గారు ఈ సినిమాని మనకి అందించినందుకు. గ్రేట్ విజనరీ. థ్యాంక్ హిమ్ ఫర్ ఎవ్రీథింగ్. రాఘవేంద్ర గారు అన్నట్టు హీస్ వన్ ఆఫ్ ద బిగ్ హీరోస్ ఫర్ దిస్ ఫిల్మ్. రైట్. సో నాగార్జున గారికి, కార్తీకి, తమన్నా, షీస్ డన్ వండర్ఫుల్. అండ్ ఈ రోజు రాఘవేంద్రరావు గారు స్పెషల్ గెస్ట్ గా రావటం, ఊపిరి గురించి మాట్లాడడం నిజంగా ఇంకా ఊపిరి పోసింది. ఇట్స్ ఆల్ వెరీ, మాకు వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. రాఘవేంద్ర గారికి అంత నచ్చి రావటం నిజంగా థ్యాంక్ యూ గురుగారు సో మచ్. నిజంగా మనస్ఫూర్తిగా నచ్చి మాట్లాడటానికి ఉంటేనే మనం. అవును సార్, ఫ్రాంక్లీ సినిమా చూసి నచ్చి దాని గురించి మాట్లాడడం అనేది. సరే, నేను లాస్ట్లో చివరిలో అందామంటే ఆ బుట్టలోంచి మీ బుట్టలో పడ్డాను. మరి నెక్స్ట్ ఏంటి సార్? టైటిల్ పెట్టలేదమ్మా. సో బట్ 7 కొండలు ఎక్కుతున్నాం. 7 కొండలు స్వామి కరుణ స్టార్ట్ చేసేస్తాం. 1 or 2 months లో స్టార్ట్ అయిపోయింది. రాఘవేంద్ర గారు పెద్ద మాస్ హీరో మీద మళ్ళీ కథ తీస్తున్నారు. వెంకటేశ్వర స్వామి పెద్ద మాస్ హీరోనే కదా. నాగార్జున గారు ఇస్ ఆన్ ఎ రాక్ రోల్. రాక్ అండ్ రోల్ లో ఉన్నారు ఆయన. అలా వెళ్తూనే ఉన్నాయి. చెప్పారు కదా, కొట్టిన ప్రతి బాల్ సిక్సర్ అంట ఆయన. అట్లా ఐ హావ్ టు ట్రై నో సుమా. యా
హ్యావ్ టు ట్రై, వెళ్తుంది. అదే దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ యూ నాగార్జున గారు. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్, మరోసారి హ్యాపీ ఉగాది. అండ్ ఈ సినిమాని చాలా మంది చూశారు, ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా, అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. కాసేపు ఫోన్లు ఇలా రాఘవేంద్రరావు గారు లాగా పక్కన పెట్టేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.